ఏపీలో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్ను నియమించారు. 60 రోజుల్లో డీజీపీ ఎస్పీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదికతో కోర్టులో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి మళ్ళీ విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు మొదలయ్యి గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ హత్యకి సంబంధించి నిందితుడు వైసీపీ పెద్దలకు కావాల్సిన వ్యక్తి కావడంతో పోలీసులు విచారణ పూర్తిగా నీరుగా తీశారు. అదేవిధంగా ఛార్జ్షీట్ దాఖల్లో కూడా అనేక లోపాలమయంగా ఉండడంతో కేసు దాదాపు పట్టకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు కేసులో మళ్ళీ కథలకు వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా బాధితులు ఇదివరకే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడంతో న్యాయం చేస్తామని ఇప్పటికే సీఎంతో పాటు లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అందులో భాగంగా కేసును పునర్విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఈ కేసును దాదాపు 60 రోజుల్లాగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారి దేవరాజ్ పాటిల్ కూడా నియమించారు. మరోపక్క ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సహకరించేందుకు కూడా ప్రభుత్వం రాజమండ్రికి చెందిన ముప్పాల సుబ్బారావు న్యాయవాదిని కూడా నియమించింది. మరో పక్క కూడా ఈ రోజు కానీ రేపట్లో కానీ రాజమండ్రిలోని అప్పర్ సిటీ కోర్టులో కూడా ఈ కేసును తిరిగి విచారణ జరిగేలా ఆదేశాలు కోరుతూ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయాల్సి వస్తుంది. వారంగా చెప్పాలంటే గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య కేసును పూర్తిగా నీరుగా తీశారు. తన డ్రైవర్ తాము నొద్దకి పనిచేసిన డ్రైవర్ ను తానే చంపానని స్వయంగా అనంతబాబు కూడా ఒప్పుకున్నట్లు అప్పటి కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఛార్జ్ షీటుల్లో గానీ అదేవిధంగా నిందితులను గుర్తించడంలో గానీ ఏ విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ కేసును సాంకేతిక ఆధారాలు సహా మళ్ళీ తిరిగి మొదటి నుంచి కూడా విచారించే అవకాశం ఏర్పడిందని చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్ అప్పారావు, థ్యాంక్ యూ.